టీమిండియా ఈ ఏడాది జూలైలో జింబాబ్వే పర్యటనకు వెళ్లనుంది. ఈ టూర్లో భాగంగా ఆతిథ్య జట్టుతో 3 టీ20ల సిరీస్లో తలపడనుంది. దీనికి సంబంధించిన స్కెడ్యూల్ను జింబాబ్వే క్రికెట్ బోర్డు విడుదల చేసింది. అన్ని మ్యాచ్లు హరారే వేదికగానే జరగనున్నాయి. భారత్ జింబాబ్వే మధ్య ద్వైపాక్షిక సిరీస్ జరగనుండడం 2024 తర్వాత ఇదే తొలిసారి. అయితే అంతకంటే ముందు భారత జట్టు ఇంగ్లాండ్, ఐర్లాండ్, ఆఫ్ఘనిస్తాన్లతో వైట్ బాల్ సిరీస్లలో తలపడనుంది. అంతేకాకుండా జింబాబ్వే పర్యటన ముగిసిన వెంటనే టీమిండియా శ్రీలంకతో 2 మ్యాచ్ల టెస్ట్ సిరీస్లో తలపడనుంది. అయితే ఈ వరుస సిరీస్ల నేపథ్యంలో ఐర్లాండ్, జింబాబ్వే టూర్లకు సీనియర్ ఆటగాళ్లకు విశ్రాంతి ఇచ్చే అవకాశం ఉంది. ఈ సిరీస్లో వైభవ్ సూర్యవంశీ, ఆయుష్ మాత్రే వంటి యువ ఆటగాళ్లకు చోటు దక్కుతుందని భావిస్తున్నారు. ఐపీఎల్ 2026లో అద్భుతమైన ప్రదర్శన కనబర్చే యంగ్ క్రికెటర్లను కూడా సెలెక్టర్లు పరిగణలోకి తీసుకునే ఛాన్స్ ఉంది. ఏదేమైనప్పటికీ 15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీకి మాత్రం భారత సీనియర్ జట్టు తరపున పిలుపు రావడం దాదాపు ఖాయమైనట్లే. మరోవైపు గత కొంతకాలంగా కేవలం వన్డేలకు మాత్రమే పరిమితమైన శ్రేయాస్ అయ్యర్ తిరిగి టీ20 జట్టులోకి వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. ఇంగ్లాండ్ టూర్ ముగిసిన తర్వాత టీమిండియా టీ20 రెగ్యులర్ కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ తిరిగి స్వదేశానికి వచ్చే అవకాశం ఉంది. సూర్య ప్రస్తుతం స్వల్ప గాయంతో బాధపడుతున్నాడు. దీంతో ముఖ్యమైన సిరీస్లోనే అతన్ని ఆడించాలని బీసీసీఐ సెలక్షన్ కమిటీ భావిస్తుందని సమాచారం. ఈ క్రమంలో ఐర్లాండ్ లేదా జింబాబ్వే టూర్లో భారత జట్టు పగ్గాలను శ్రేయాస్ చేపట్టే అవకాశం ఉందని తెలుస్తోంది. శ్రేయాస్ చివరిగా 2 ఏళ్ల కిందట టీమిండియా తరపున టీ20లో ఆడాడు. లక్నో స్పీడ్ స్టార్ మయాంక్ యాదవ్ ను కూడా తిరిగి టీ20 జట్టులోకి తీసుకోవాలని అజిత్ అగార్కర్ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ భావిస్తుందని వార్తలు వస్తున్నాయి.